వాళ్ళు వచ్చిందిలే. అన్నా ఏమైందన్నా, మాట్లాడినలా? వాళ్ళని ఒప్పుకున్నాడా? అరే తమ్ముడు, నేను నాన్న వాళ్ళ అన్నతోటి అమ్మతోటి మాట్లాడరా. ఎంత చెప్పినా కూడా వాళ్ళైతే అర్థం చేసుకుంటలేరురా. నువ్వు కావ్యాన్ని మర్చిపోవడే మంచిదిరా. ఇక వాళ్ళ అన్న ఒప్పుకోలేదన్న. అసలు ఏందట వాళ్ళ ప్రాబ్లము? అరే చిన్నోడు అర్థం చేసుకోరా. వాళ్ళ అన్నకు అమ్మకు ఈ పద్ధతులు, ఈ వ్యవహారాలు, ఈ సంప్రదాయాలు ఏం తెలివాయి. చక్కను ఏం లేదు. ఆ బ్యాగ్ దొరుకుని సపరేట్గా హైదరాబాద్ వెళ్ళిపో. నానా ఈ సిచ్యువేషన్లో హైదరాబాద్ పోయినా కూడా నా మనసు అంత ఇక్కడనే ఉంటుంది నాన్న. అన్న కావ్యతో మాట్లాడినలా? కావ్య ఏమన్నది? నువ్వు అడిగినట్టే నేను కావ్యని అడిగినాం, నీకు మా తమ్ముని చేసుకోవడం ఇష్టమా, మీ బావని ఇష్టమా అంటే వాళ్ళ అన్నకు వాళ్ళ అమ్మకు ఇంత భయపడకుండా డేరుగా చెప్పేసిందిరా నా కార్తీక్ అంటేనే ఇష్టమని. కానీ వాళ్ళ అమ్మ అన్న అస్సలు అర్థం చేసుకుంటలేరా తమ్ముడు. చూసావు అన్న, దానికి నేనంటే ఎంత ఇష్టమో, దాన్ని ట్రూ లవ్ అన్న. ఇప్పుడు ఏం చేద్దామన్నా? మేము వాళ్ళకి చెప్పేదిరా చెప్పినా కానీ అర్థం చేసుకోవట్లేదు. ఇక వాళ్ళ అమ్మకు వాళ్ళ అన్నకి ఇష్టం లేకుండా మన బలవంతంగా అయితే పెళ్లి చేయలేం కదా. నువ్వే అర్థం చేసుకోవాలి. ఇట్లయితే ఎట్లా బావా? ఇక్కడ అందరం బాగానే ఉన్నాం, బాధపడేది బావ కావ్య ఇద్దరే కదా. అసలు వాళ్ళ అన్న ప్రాబ్లం ఏంటట? బావ చదువుకున్నాడే కదా, మనకు ఆస్తి కూడా ఉంది. బావ కంటే మంచి అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు వాళ్ళన్న. సరే ప్రేమించుకున్నారా అంటే తమ్మునికి కావ్యకి ఇష్టం ఉంటే సరిపోతుంది. కానీ పెళ్ళి అంటే అట్లా కాదు కదా. మన ఫ్యామిలీ నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ అందరికి ఇష్టం ఉండి పెళ్లి చేస్తేనే రేపు వీళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాం. చిన్నోడా, నా జీవితంలో ఫస్ట్ టైం రా. వాళ్ళే మా ఇంటికి రాలే. అయినా కూడా నీ బాధ అర్థం చేసుకొని వాళ్ళ ఇంటికి పోయి అడిగినా కూడా వాళ్ళ అన్నకు ఆ అమ్మకు అసలే ఇష్టం లేదు. ఇచ్చినప్పుడు ఏం చెప్తాం రా? నీ జీవితం నాశనం చేసుకోకురా. చక్క హైదరాబాద్ పోయి ఇక్కడ సెట్గా. మళ్ళీ ఎందుకు ఎడతానవే? చేసేటి అన్ని చేసుకుంటా మళ్ళీ నల్లికుట్ల దాని లెక్క మళ్ళీ ఎడతానవా అనే? బావంటే ఇష్టమే అన్నావు, బావని పెళ్లి చేసుకుంటానన్నావు. బావతోటి ఒకసారి పోయొచ్చినావు, మళ్ళీ ఇప్పుడు నువ్వు మంది ముందట కార్తీక్ని చేసుకుంటానంటున్నావా నువ్వు? ఇన్ని రోజుల కాంచి నిన్ను గౌరవంగా దాదినందుకు మాకు మంచి గుణపాఠం చెప్పినవే. ఇసొంటి బిడ్డ ఏ తల్లి కానద్దు నిన్ను. మరి నేనేం చేయాలమ్మా? కార్తీక్ ని మర్చిపోలేకపోతున్నా. నేను కార్తీక్ తో ఉంటేనే హ్యాపీగా ఉంటా. అదేనే నువ్వు హ్యాపీగా ఉంటావు, మా సంతోషం నీకు అక్కెర లేదా అనే? నువ్వెందుకు ఇట్లా చేసేది?